హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. 72 నేషనల్ అవార్డ్స్ని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది భయ్య. 2024లో రిలీజ్ అయిన సినిమాలకు గాను ఈ అవార్డ్స్ని అయితే ప్రజెంట్ చేశారు. అయితే ఈసారి మన తెలుగు సినిమా మాత్రం 9 అవార్డ్స్ని సొంతం చేసుకొని సత్తా చాటిందనే చెప్పాలి. నిజానికి నేషనల్ అవార్డ్స్ విషయంలో ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తెలుగు సినిమాకి కానీ సౌత్ సినిమాకి కానీ చాలా వరకు అయితే అన్యాయం జరుగుతూనే వచ్చింది. కానీ ఎస్పెషల్గా తెలుగు యాక్టర్స్ విషయంలో అయితే చాలా చిన్న చూపే చూసింది ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, మన సీనియర్ సూపర్ హీరోస్ లో ఒక్కరికి కూడా ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు ఇంతవరకు రాలేదంటే నమ్ముతారా? 1954లో పెద్ద మనుషులు సినిమాకి సిల్వర్ మెడల్ అయితే దక్కగా 1955లో బంగారు పాప అనే సినిమాకి బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం నేషనల్ అవార్డు అయితే దక్కింది. అవే మన తెలుగు సినిమాకి ఫస్ట్ లో వచ్చిన నేషనల్ అవార్డ్స్. అయితే హీరోల్లో మాత్రం మన అల్లు అర్జున్ గారే ఫస్ట్ టైం నేషనల్ అవార్డు అయితే కొట్టారు. అది కూడా పుష్ప ది రైస్ సినిమాకి 2021లో ఈ పురస్కారం అయితే మన బాయ్కి దక్కింది. మన సీనియర్ హీరోస్ లో ఎవరికి దక్కని గౌరవం అయితే అల్లు అర్జున్ కి దక్కడం ఎంతగానో హ్యాపీ అనే చెప్పొచ్చు. అయితే ఇక ఈ 72 నేషనల్ అవార్డ్స్ లో మన తెలుగు సినిమాకి 9 అవార్డ్స్ అయితే వచ్చాయి. వాటి డీటెయిల్స్ ఏంటనేది కొంచెం క్లియర్ గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నెంబర్ 1 కల్కి సినిమాకి బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఈ అవార్డు అయితే దక్కింది. ఈ అవార్డును అయితే ఆడియన్స్ ని ఎక్కువ శాతం ఎంటర్టైన్ చేసిన కమర్షియల్ అండ్ క్వాలిటీ ఫిలిం కి అయితే దక్కుతుంది. నాగశ్విని సినిమాని చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ తోటి అయితే దించడం జరిగింది. సినిమాలోని టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే సూపర్ గా అనిపిస్తాయి. విఎఫ్ఎక్స్ వర్క్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, ఎడిటింగ్ గానీ సూపర్ గా అనిపిస్తుంది. కల్కి సినిమా కూడా ఇంకో నేషనల్ అవార్డు అయితే దక్కించుకుంది. ప్రొడక్షన్ డిజైనింగ్ విషయంలో నితిన్ జిహానీ చౌదరి గారికి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. ఈ సైఫై జానరా సినిమాలో ఆర్ట్ వర్క్ అనేది ఎంతగానో ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఉండే సెట్స్ అన్ని కూడా చాలా వరకు రియలిస్టిక్ గా అనిపిస్తాయి అండ్ మనల్ని ఆ టైం పీరియడ్ కి అయితే తీసుకెళ్లిపోతూ ఉంటాయి. వాళ్ళు వాడే వెపన్స్ కానీ, బుజ్జి లాంటి వెహికల్స్ కానీ కల్కి సినిమా కోసం ఒకటి కాదు, రెండు కాదు, చాలా సెట్స్ అయితే డిజైన్ చేయాల్సి వచ్చింది ప్రొడక్షన్ డిజైనర్. ఇక నెక్స్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఇన్ తెలుగు కమిటీ కుర్రోళ్ళు సినిమాకి అయితే దక్కింది. నిహారిక కొన్నిదెల పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ లో ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన సినిమా అయినా కూడా చాలా రీజనల్ ఫీలింగ్ ఇచ్చే కంటెంట్ అయితే చూస్ చేసుకొని ఈ సినిమాని అయితే తీశారు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడం అయితే చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనే నాకు అనిపించింది. ఇక అదే కమిటీ కుర్రోళ్ళు సినిమా ఇంకో అవార్డుని కూడా సొంతం చేసుకుంది. వి రవికుమార్ గారికి బెస్ట్ మేకప్ అవార్డు అయితే ఈ సినిమాకి దక్కింది. ఈ కేటగిరీ మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో కనిపించే క్యాస్ట్ అంతా వాళ్ళ టీనేజ్ లుక్ అండ్ యంగేజ్ లుక్ లో ఉండే డిఫరెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని కూడా పర్ఫెక్ట్ గా అయితే డిజైన్ చేశారు. అందులో మేకప్ అండ్ కాస్ట్యూమ్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు అవసరం. అందుకే మేకప్ కి సినిమాకి నేషనల్ అవార్డు అయితే దక్కింది. ఇక నెక్స్ట్ మన సుకుమార్ గారికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డు అయితే పుష్ప 2 ది రూల్ కి అయితే వచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో సినిమాలు చూసినా కూడా పుష్ప సినిమాలో కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎంతగా ఉన్నాయో అంతే యూనిక్ అటెంప్ట్ రైటింగ్ అయితే ఉందని చెప్పాలి. సినిమాలో ఎక్కువగా ఎమోషన్స్, కొత్త ట్విస్టులు, ఆడియన్స్ ని ఆసక్తికరంగా కూర్చోబెట్టే సన్నివేశాలు రాసినందుకు సుకుమార్ గారికి ఈ అవార్డు అయితే దక్కింది. ఇక పుష్ప 2 సినిమాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ దీపాలి నూర్ అండ్ శీతల్ శర్మ గారికి అయితే వచ్చింది. ఈ సినిమాలోని జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ కి వేసిన కాస్ట్యూమ్ కానివ్వండి, క్లైమాక్స్ ఫైట్ లో ఉండే కాస్ట్యూమ్స్ కానివ్వండి, సినిమాలో అక్కడక్కడ ఉండే డిఫరెంట్ కాస్ట్యూమ్ స్టైల్స్ కి అయితే ఈ సినిమా కాస్ట్యూమ్ డిజైనింగ్ కి నేషనల్ అవార్డు అయితే దక్కింది. ఇక నెక్స్ట్ వెంకీ అట్లూరి గారికి బెస్ట్ డైలాగ్ రైటర్ గా లక్కీ భాస్కర్ సినిమాకి అయితే వచ్చింది. నిజానికి ఈ సినిమాలో డైలాగ్స్ అయితే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైలాగ్స్ అని చెప్తాను. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చనట్టుగా జరిగింది, దానికే జీవితాంతం బాధపడుతూ కూర్చోవాలా అంటూ దుల్కర్ సల్మాన్ చెప్పిన డైలాగ్ అయితే నాకు ఎక్సలెంట్ గా అనిపించింది సినిమాలో. ఆ ఒక్కటే కాదు, సినిమాలోని చాలా మైల్యూట్ డైలాగ్స్ కూడా ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాని చాలా హుక్కింగ్ గా రన్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అయ్యాయి అని చెప్పాలి. సో అందుకే వెంకీ అట్లూరి గారికి బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు అయితే దక్కిందని చెప్పొచ్చు. ఇక బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం అవార్డు కేటగిరీలో కూడా 35 చిన్న కథ కాదు సినిమాకి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. పిల్లలు, కుటుంబం కలిసి చూడదగ్గ సినిమాలకి ఇలాంటి అవార్డ్స్ అయితే ఇస్తుంటారు. నిజానికి చెప్పాలంటే ఇలాంటి అవార్డు మన తెలుగు సినిమాలో ఫస్ట్ టైం వచ్చిందనే చెప్పొచ్చు. అండ్ అదే సినిమాలో యాక్ట్ చేసిన అరుణ్ దేవ్ పోతులకు కూడా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఓవరాల్ గా మన తెలుగు సినిమాకి వచ్చిన 9 నేషనల్ అవార్డ్స్ ఇవి. అయితే ఈ అవార్డ్స్ లిస్ట్ లో ఏ కేటగిరీకి రావడం రీజనబుల్, ఏ కేటగిరీకి ఎందుకు వచ్చిందిరా అన్న డౌట్ ఏమన్నా మీకు వచ్చుంటే మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి కదా. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.